ప్రేమిస్తున్న చిత్రంలో నేను రాసిన ప్రణయ గీత ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు నా నమస్కారం. భానుగారు అత్యంత ప్రతిభావంతులైన దర్శకులు. వారి అకుంఠిత దీక్షకు నిదర్శనంగా రూపుదిద్దుకున్నటువంటి చిత్రం ప్రేమిస్తున్నా. అదేవిధంగా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి దర్శకులు కనక దుర్గారావు గారు మనకు ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమకు వారు లభించడం అన్నది మన అదృష్టం. ఈ గీతంలో అదేమిటో అయోమయంగా పరుగుదీసే పరవశం, నిదానమే ప్రధానమంట, పర్వమంతా నీవశం అనేటువంటి ఈ గీతంలో నిదానమే ప్రధానమంట అన్నటువంటి పదప్రయోగం చేశాను. ఎందుకంటే ఈరోజు రెండు మనసుల మధ్య అనుబంధం ఏర్పడడం అన్నది ఎప్పుడు కూడా నిదానంగానే జరగాలి. అప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. అందులో వేగం ఎక్కువ అయితే అనురాగం తక్కువ అవుతుంది అన్నటువంటి సందేశాన్ని యువతరానికి భానుగారు అందిస్తున్నారు. ఈ పాటను నేను రాశాను అనే కన్నా నాతో భానుగారు రాయించారు అంటే పూర్తి సమంజసం నేను భావిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తాలో అన్నాడు సౌందర్య నాగార్జున గారు నడిచినటువంటి గీతం. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిడ నిలిచింది మధుమాసమే. నేను రాసిన పాట మరోసారి నాకు గుర్తుకు వచ్చింది. ఈ అనుబంధంలో, ఈ ఆత్మీయతలో, ఆ నటుల అభినయ పారవస్యాన్ని చూస్తే ఆ పాట మళ్ళీ గుర్తుకొచ్చింది. సంగీతం సాలూరి సిద్ధార్థ అద్భుతంగా చేశారు. తెలుగు చలనచిత్ర సీమను తమ అమృత సంగీతంతో ఓడలాడించినటువంటి సాలూరి రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు, వాసురావు గారు, కోటి గారు, ఆ వంశానికి చెందినటువంటి సిద్ధార్థ్ ఇవాళ అద్భుతంగా రాణిస్తూ ఇంటి పేరు నిలబెట్టుకున్నటువంటి అదృష్టం, అవకాశం, అర్హత ఉందని నిరూపించుకున్నారు. అలాగే చిత్రంలో హీరో సాత్విక్ వర్మ. పేరులో సాత్విక్ ఉంది అంటే స్మూత్, సెన్సిటివిటీ. తన అభినయం కూడా ప్రారంభంలో అలాగుంటుంది. ఆ తర్వాత వర్మ అంటే మనకు తెలుసు, వర్మ అంటే వాల్కెనో, ఆ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని ఆ అబ్బాయి అద్భుతంగా చూపించారు. ఇందాకే మనం టీజర్లో మనం చూసాం. అలాగే అమ్మాయి ప్రీతి నేహ చాలా ముచ్చటగా ఉంది పేరు, తన అభినయం కూడా. తెలుగు సినిమాలలో కథానాయికకు కూడా ప్రాతినిధ్యం ఉన్నటువంటి చిత్రాలను నటించాలి అంటే మొన్న ఊహ, నిన్న స్నేహ, నేడు ప్రీతి నేహ అని రేపు మనం అందరం కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి చిత్రానికి ఒక బాధ్యత, ఒక సంస్కారం ఉన్నటువంటి దర్శక నిర్మాతలు పనిచేసినటువంటి ఈ చిత్రం, ఇది తప్పనిసరిగా యువతరాన్ని సక్రమ మార్గంలో నడిపించేటువంటి ఒక దిక్సూచి అవుతుందని భావిస్తూ ఇటువంటి చిత్రంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు సంతోషిస్తూ, మరి ప్రేమిస్తున్న చిత్రంతో భానుగారి దర్శక ప్రతిభ వెండితెరపై మెరవాలి. సాలూరి సంగీతం ప్రేక్షకులకు మురిపించాలి. వారి దర్శక ప్రతిభ వెండితెరపై మెరిపించాలి. ఈ సంగీతం ప్రేక్షకులను మురిపించాలి. అన్ని థియేటర్లలో యువతరాన్ని ఆనందంతో అరిపించాలి. కొందరి కళ్ళు తెరిపించాలి. ఇలాంటి వేడుకలు ఎన్నో జరిపించాలి. మన నిర్మాత కనక దుర్గారావు గారి ముంగిట కనకవర్షం కురిపించాలి. సెలవు, నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ పదాలు అసలు అలా ఒకదాని తర్వాత ఒకటి అలా ఫ్లోలో వస్తుంది అనమాట. పర్ఫెక్ట్. అండ్ నా శిరీష్ గారు ఎడిటర్, యువన స్పీక్ సార్. ఎడిటర్ స్పీచ్ ఆల్వేస్ ఎడిటింగ్లో పోతూ ఉంటుంది స్టేజ్ల మీద. అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ యాదగిరి గారు, మీరు ఆర్ట్ డైరెక్టర్ కూడా బ్యాక్గ్రౌండ్లోనే ఉండిపోతారంటారా మీరు? ఫ్రంట్ గ్రౌండ్లో కాదంటారా? ఓకే. సో ఇంకా ప్రొడ్యూసర్ కనక దుర్గారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి.
ఈ సినిమా గురించి నేను చెప్పే కంటే డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. మీరు సార్ మీరు ఒక ముందుకు రావమంటున్నారు. ఆయన ఆయన చెప్తే బాగుంటుందని మైక్ ఇచ్చారు కూడా, ముందుకు రావడానికి కాదు, ఆయన స్పీచ్ అయిపోయింది అంటున్నారు. సో భాను గారు విల్ స్పీక్ నా. ప్రేమిస్తున్నా నవంబర్ 7th రిలీజ్ అవుతుందండి ఫిల్ము. మీ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా బిగినింగ్ డే నుంచి కూడా చాలా ప్రమోట్ చేశారు. ఇదివరకు జరిగిన ప్రెస్ మీట్ అప్పుడు కూడా దీని గురించి చాలా బాగా జనంలోకి న్యూస్ తీసుకెళ్ళగలిగారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుందండి. ఈ సినిమాని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని కూడా ద్వారా కూడా ఈ న్యూస్ మొత్తం అందరికీ చేరవేస్తారని నేను నమ్ముతున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైనా సినిమా తీస్తే అంత ధైర్యంగా నేను చెప్పగలిగి ఉండేవాడిని కాదు. ప్రీవియస్గా చేసినప్పుడు కూడా ఎక్కడో ధర్మ సందేహం ఉండేది లోపల. కానీ ఈ సినిమా విషయంలో నాకు ఎక్కడో డౌట్ లేదు, అంత బ్యూటిఫుల్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సూపర్ డూపర్ హీరో వస్తున్నాడు, అతను సాత్విక్ వర్మ. ఎందుకంటే అతను ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, చూశారు మీరు. 96 ఫిల్మ్స్ చేశాడు తను. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుందండి. మనం చాలా అదర్ లాంగ్వేజ్ హీరోలను తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి కళ ఎక్కడైనా ఒకటే, భాష ఎవరిదైనా కళాకారులు మనం ప్రోత్సహించాలి. మన ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మనం ఎంకరేజ్ చేయాలి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ బేసికల్గా ఇప్పుడున్న తెలుగు హీరోల్లో ఇంత ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మర్ ఇకపై వస్తాడా లేదా అని ధర్మ సందేహం నాకు ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసాక మీరే చెప్తారు, అతి చిన్న వయసులో ఒక ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అండి. ఇందులో చేసిన సీన్లు ఎవరికి ఇచ్చినా సరే ఎవరు చేయలేరు. అంత సింగిల్ టేక్లో ఈ అబ్బాయి చేయగలిగాడంటే అది గాడ్ గ్రేస్, ఆ అబ్బాయికి దేవుడిచ్చిన కానుక అది. కాబట్టి అతను చాలా గొప్ప హీరో, తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడని నేను నమ్ముతున్నాను. కానీ ఈ మధ్యన చాలామంది మీడియా ముందుకు వచ్చి కాళ్ళు ముందు పెట్టడాలు, కాళ్ళ మీద కాలు వేసుకోవడాలు, అవసరమైతే కాళ్ళు ఊపుతూ మాట్లాడాలు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీరు చూస్తూ ఉంటారు. మన మీడియాకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీడియాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ మనం పాటించాలి. ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తాం మనం, ఆయన సినిమాల్లో రాజస్వంగా అనిపిస్తుంది, కానీ మైక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక స్టూడెంట్ లాగా, ఒక ఒబీడియంట్గా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన స్థాయికి, ఆయన ఫ్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. కానీ మైక్ ఇచ్చినా మీడియా దగ్గరికి వచ్చినా చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతారు. నేను 9 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఇప్పటికీ మీడియా ముందుకు రావాలంటే చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది, మొన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది, ఫస్ట్ సినిమా డైరెక్షన్, కాలు మీద కాలు ఇచ్చుకుని మాట్లాడడం, ఇలాంటివి నీ జీవితంలో ఎప్పుడూ నీకు రాకూడదు. ఎందుకంటే మీడియాకి నమస్కారం చేసి నేను ఎంకరేజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయి. అలాగే ప్రీతి, నువ్వు కూడా వాళ్ళిద్దరిని, ఈ అమ్మాయి సూపర్ హీరోయిన్ అండి. ఫస్ట్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడు యాక్ట్ చేయలేదు ఆ అమ్మాయి. స్క్రీన్ ముందు ఏం చెప్తే అది అమేజింగ్గా చేస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఎంత పోటీపడి మేము నటించారంటే, ఈ సినిమా హిట్ అనేది నా కోసం కన్నా వాళ్ళిద్దరి కోసం ఎక్కువ అవసరం. ఎందుకంటే ఒక కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్నారు. నేను సినిమా ఆడినా ఆడకపోయినా నేను ఎప్పుడు డైరెక్షన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు డైరెక్షన్ వస్తుంది, నేను చేస్తూనే ఉన్నాను. ఈ ప్రొడ్యూసర్ ఎక్స్ట్రాడనరీ అండి. ఎక్కడ అన్కాంప్రమైజ్డ్గా కొత్త హీరో హీరోయిన్ బిజినెస్ ఎంత అవుద్ది ఏంటి ఏమీ ఆలోచించకుండా, కనకదుర్గారావు గారి పప్పుల ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని మేకింగ్ సైడ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా సినిమా తీశారండి. ఆయన గురించి, హీరో హీరోయిన్ల గురించి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంక నేను ఈ సినిమాలో స్వర్ణ మాస్టర్ గారి గురించి చెప్పాలండి. మాస్టర్ గారు పైకి రావాలి. ఈ సినిమా సిద్ధార్థ గారి దగ్గరికి వెళ్ళి నేను మ్యూజిక్ చేయమని అడిగానండి. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాం, 2 నిమిషాలు తప్పదు, ఎందుకంటే చిన్న సినిమా కదా, మాకు మేమే చెప్పుకోవాలి మా గొప్పలు. అందుకని సిద్ధార్థ సాలూరి గారికి మ్యూజిక్ అడిగినప్పుడు ఆయన కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. హనుమాన్, బేబీ, చాలా సూపర్ డూపర్ హిట్లు ఇలా చెప్తూ పోతే నాటు నాటు పాటలు కూడా ఆయన పార్టిసిపేషన్ అలాంటివి ఉన్నాయి. సో అతను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. నేను మ్యూజిక్ చేయమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. సో నేను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీగా ఉన్నాను, సారీ మీరు ఏమనుకోవద్దండి అన్నారు. లేదు మీరే మ్యూజిక్ చేయాలని తనతో నేను మ్యూజిక్ చేయించాను. నా దగ్గర ట్యూన్స్ ఉండేవి, లిరిక్స్ కూడా ఉండేవి కాదు. షూటింగ్ జరిగిపోతూ ఉండేది. మేడంకి మీరు చూసిన పాట నేను ట్యూన్ ఇచ్చి పిక్చరైజ్ చేయించాను, పాట లేదు. ఆ ఆర్టిస్టులు యాక్ట్ చేసిన తర్వాత వెనిగల రాంబాబు గారికి ఇస్తే ఆయన పాట రాశారు. అలాగే సుద్దాల అశోక్ తేజ గారికి కానీ అందరూ కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా చేసామండి ఈ సినిమా. మేము ఏమైతే ఎమోషన్స్ అనుకున్నామో అవి పిక్చరైజ్ చేశాక పాట చేయించాం, ఆ షూట్ చేసిన తర్వాత పాట పాడించాం. ఇలా చాలా చాలా కమాండింగ్ ఉంటాయి కానీ సినిమా మీద చేయలేరు. అలా స్వర్ణ మాస్టర్ గారు అన్ని పాటలు చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారికి. ఆవిడ ఎంతో ప్రతిభావంతురాలు కాబట్టి ఆ భావాన్ని అర్థం షూట్ చేయగలిగారు. షూట్ చేశాక అందులోంచి ఒక కవిత్వం పుట్టేలాగా పిక్చరైజేషన్ చేయగలిగాం మేము శ్రీబాబు. అలాగే భాస్కర్ గారు, శ్యామల గారు కెమెరామెన్ ఎంతో సహకరించారు, మ్యూజిక్ డైరెక్టర్
ఇక వెనిగల రాంబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అద్భుతంగా రాశారు ఈ పాటని రాశారు. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా మీడియా కూడా మమ్మల్ని ప్రోత్సహించి సహకరించి కొత్త హీరో హీరోయిన్ల ఇండస్ట్రీకి మేము పరిచయం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమానే మీరు ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద సినిమాలు బిజినెస్ అయిపోతాయి, ఎవరు పడితే వాళ్ళు కొనేస్తారు, వాళ్ళకి వెంటనే టేబుల్ ప్రాఫిట్స్ ఉంటాయి, డబ్బులు వచ్చేస్తాయి. చిన్న సినిమా నిర్మాత తన రక్తం పెట్టి ప్రతి పైసా తీసుకొచ్చి ఒక సినిమా మీద ప్రేమతో కళ మీద అభిమానంతోనే సినిమాని తీస్తాడు. లాభాపేక్ష అనేది సెకండరీ. ముందు సినిమా తీసే సినిమా బాగుంటే మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఒక మంచి సినిమా తీసాం, ఒక కొత్త ప్రొడ్యూసర్ అయిన ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ మీద కనకదుర్గారావు గారు, ఆయన మీరు బ్లెస్ చేయండి, ఈ సినిమాను ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ బ్యూటిఫుల్గా నచ్చుద్ది, మరో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ అవుద్ది. అందుకని నేను ఇంకొకసారి మిమ్మల్ని బ్లెస్ చేయమని నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు స్వర్ణ మాస్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్క బ్లెస్సింగ్స్ మీరు ఇవ్వండి వాళ్ళకి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ నేనే చేశాను. సో నన్ను నమ్మి భాను గారు ధైర్యంగా సాంగ్స్ పాటలు రాకపోయినా ముందుగా ఇచ్చి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అని చేయించుకున్నారు. సో నా వంతు నేను కృషి చేశాను. ఇంకొకటి వచ్చి నేను ఓపెన్గా చెప్పాలనుకుందంటే ప్రొడ్యూసర్ గారు భాను గారు వీళ్ళు వచ్చి సినిమా సూపర్ హిట్ అవుతుంది అని మీకు చెప్తున్నప్పుడు కొంచెం మామూలుగా అనిపిస్తుంది. కానీ కామన్ ఆడియన్గా నేను సంవత్సరానికి కొన్ని మీకు తెలుసు ఒడియా కన్నడ అని అన్ని సినిమాలు కలిపి ఒక 30 సినిమాలు చేస్తాను. ప్రతి సినిమా చూసే చేస్తూ ఉంటాం, కథ తెలిసే చేస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సినిమా. ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, హిట్ సినిమా. థ్యాంక్ యూ. సక్సెస్ చేయండి, మీ చేతుల్లో ఉందంతా. థ్యాంక్ యూ స్వర్ణ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రీతి నేహా విల్ స్పీక్. అందరికీ నమస్కారం. టు మీడియా అండ్ ఎవ్రీబడి ఎల్స్ హు ఆర్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ద వెరీ బిగ్ హిట్. ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. ద లిరిక్స్ కానీ వాయిస్ రమ్య మ్యామ్ అండ్ హరిచరణ్ సార్ చాలా బాగా పాడారు. అండ్ సిద్ధార్థ్ సార్ 3 సాంగ్స్కి కానీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈస్ లైక్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. అండ్ భాను సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ November 7th మూవీ రిలీజ్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మూవీని చూసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రీతి అండ్ విష్ యూ గుడ్ లక్. లుకింగ్ ఫార్వర్డ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా హీరో సాత్విక్ వర్మ విల్ స్పీక్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నందుకు. సాంగ్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ సాంగ్ ఇచ్చిన సిద్ధార్థ్ అన్నయ్య అండ్ పాడిన హరిచరణ్ గారికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు పాడడం వల్ల ఈ సాంగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ విజువల్ వైజ్గా మా భాస్కర్ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ భాస్కర్ సార్. అండ్ స్వర్ణ మ్యామ్, మేము షూట్లో కొంచెం ఇబ్బంది పడతాం మ్యామ్, ఇంకా కొంచెం తక్కువ ఏదైనా ప్లాన్ చేయండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అంటే, నువ్వు రారా, నువ్వు ఇట్రా, ఏం కాదు నేను ఉన్నాను కదా అని చెప్పి దగ్గరుండి మమ్మల్ని సపోర్టివ్గా అంటే మమ్మల్ని కంఫర్టబుల్గా చూసుకునేలాగా షూట్ చేయించారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శిరీష్ మా ఎడిటర్ అన్నయ్య, మా మూవీ ఇంత బాగా రావడానికి ఎడిట్ రూమ్లో ఇంకా చాలా చేంజెస్ జరిగాయి, దానివల్ల ఇంకా మంచి అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. సో థ్యాంక్ యూ శిరీష్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గిరి గారికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద లిరిక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ టైం నేను లీడ్గా చేస్తున్న మూవీకి మీరు నన్ను పెట్టుకొని ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అన్ని మూవీస్ చేశాను కానీ మెయిన్ లీడ్గా చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మొత్తం మూవీ అంతా కూడా త్రూ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం అంతా క్యారీ చేయాలి ఎమోషన్స్ అన్నిటినీ. అది దాని తర్వాత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అలాంటి నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి మాకు ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ముందు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వ్యూస్ కూడా 2 million వ్యూస్ 1 million వ్యూస్ వచ్చాయి. అండ్ తర్వాత రిలీజ్ అయిన టీజర్కి ఇప్పుడు దాకా చూసిన అందరూ చాలా బాగా కట్ చేశారు మీ టీజర్ని. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ టీజర్ అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ స్టోరీ అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకునేవి ఇలాంటి సీన్స్ వేస్తారు, కానీ మీ టీజర్ కట్ అనేది మాకు చాలా నచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు. సో మీ అందరికీ కూడా ఇప్పుడు చూడగానే నచ్చింది అనుకుంటున్నాను.
అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ థియేటర్లో అందరూ సినిమా చూసి ఇంకా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు చేయడానికి మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ మా డిజిటల్కి వర్క్ చేస్తున్న చరణ్ అండ్ సాయి వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ మా ఆఫీస్లో పడుకుని ఎడిటింగ్ కానీ రీల్స్ కానీ వీటన్నిటికీ కూడా ప్రమోషన్ వైజ్గా అసలు ఫుల్గా కష్టపడుతున్నారు. సో వాటికి వచ్చిన అవుట్పుట్ మీకే. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ అండి. యా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా చెప్తాము, ఆ ఈవెంట్ కూడా ఉంటుందండి తప్పకుండా. అండ్ నాకు మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. ఆయన మాట చాలా గట్టిగా ఉంటుంది కానీ ఆయన చాలా మెత్త మనిషి, చాలా ఎమోషనల్ పర్సన్. కానీ ఆయన మాట చాలా గట్టిగా ఉండడం వల్ల ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాగుంది, అంటే నాకు ఫస్ట్ టైం లాంచ్ అవ్వడానికి ఒక మూవీలో ఏవేవైతే అనుకున్నానో లైక్ అన్ని ఎమోషన్స్ అనేవి ఎలా చూపించాలి అనుకున్నాను, కానీ ఈ స్క్రిప్ట్లో అవన్నీ ఉండడం వల్ల ఓకే చేశాను. కానీ ఓకే చేసిన తర్వాత సార్ ఆ రోజు ఆఫీస్లో మాట్లాడిన విధానం చాలా గట్టిగా అనిపించింది అనమాట. సో ఈయనతో ఇప్పుడు నేను షూట్లో ఎలా చేయగలుగుతాను, ఈయన అందరి ముందు గట్టిగా అరిచేస్తే నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరైనా ముందు ఏమైనా అంటే మన పరిస్థితి ఏంటి అనుకున్నాను. కానీ డే 1 నుంచి నన్ను ఫుల్గా సపోర్ట్ చేశారు. ఎప్పుడు అంటే ఆయన చెప్పిందల్లా నేను చేశాను, నేను ఏది చేయను సార్, ఇలా చేయను అలా చేయను అని ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఎందుకంటే మా స్క్రిప్ట్ కావాల్సింది అదే. ఈ సాంగ్ కూడా కొంచెం రొమాంటిక్గా ఉంది అనుకుంటే మాత్రం మా క్లైమాక్స్ డిమాండ్ వల్ల రొమాన్స్ సీన్స్ అనేవి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఎంత ఎక్కువ చూపిస్తే మా క్లైమాక్స్ అంత బాగుంటుంది. సో క్లైమాక్స్ కోసం మేము రొమాన్స్ కానీ ఈ సీన్స్ కోసం సాంగ్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా, మా హీరోయిన్ ప్రీతి ఫస్ట్ టైం అయినా కూడా చేస్తున్నప్పుడు ఇద్దరు అమ్మలు ఉండేవారండి, వీళ్ళ మదరు హీరోయిన్ మదరు. వీళ్ళిద్దరి ముందు ఈ షాట్లు తీయలేము మేము, వాళ్ళిద్దరిని ఎలమంటే వెళ్ళేవారు కాదు, వాళ్ళిద్దరిని బయటికి పంపించి తలుపులేసి తీసేవాళ్ళం. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలా ఉండేవాడు, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలా ఉండేవాడు. కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి కూడా అంతే, వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలాగా. వీళ్ళిద్దరూ ఏంటంటే అసలు మేము చెయ్యమండి అలా అండి ఇలా అండి అని విపరీతంగా యాక్ట్ చేశారు. స్వర్ణ మాస్టర్ క్రెడిట్ ఇదంతా, జస్ట్ లుక్స్లో తీసేశారు. ఈ పాట ఎలా తీసామనే విషయం ఇప్పుడు ఇక్కడ చూసే వరకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒక్కరోజు కూడా చూపించలేదు వాళ్ళకి. కానీ ఏంటంటే చాలా మంచి పిల్లలు, సరదాగా జోక్ చేశాను. కానీ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ వేరేగా ఉంటారు. సార్ ఎందుకు సార్ అలా ఇరికిచ్చారు? లేదండి, నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. మా అమ్మ ఉన్నారు, ఇప్పుడు మా అమ్మ ముందే మాట్లాడతాం, మా నాన్న ఇక్కడే కూర్చున్నారు. సో వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టే నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్, నా చిన్నప్పుడు 2nd క్లాస్ నుంచి మూవీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు దాకా మూవీస్ చేయగలిగాను అంటే కేవలం మా అమ్మ వల్ల. ప్రతిరోజు నన్ను షూట్కి తీసుకెళ్ళి పొద్దున్న 4 o'clock లేచి చాలా హెల్ప్ చేసేది. మా అమ్మ లేకపోతే ఈరోజు నేను ఈ మెయిన్ లీడ్గా కూడా చేసే ఛాన్స్ కాదు నాది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇంకా చిచి అలా ఏం లేదు సార్, మా అమ్మ నమ్ముద్దు సార్, మా అమ్మకి చెప్పక్కర్లేదు నేను. ఓకే, మా మదర్ కొంచెం సిగ్గుపడతారు, నాకే టెన్షన్ అంటే మా అమ్మకి అక్కడి నుంచి షివర్ అయిపోతుంది అక్కడ. పర్లేదు, మా అమ్మ తరపు నేనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ ఇంకెవరి గురించి అయినా మర్చిపోయానా? చెప్పాను, అందరి గురించి చెప్పాను అండి. సో ఎవరి గురించి అయినా మర్చిపోతే ప్లీజ్ క్షమించండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా మాట్లాడతాను. కవర్ చేసేద్దాం అప్పుడు మనం. డెఫినెట్లీ. ఒక డైలాగ్తో ర్యాప్ చేస్తే ఈ ప్రెస్ మీట్ బాగుంటుంది అనుకుంటున్నారు. సారీ విజయ్ అమ్మ, మా మదర్ క్యారెక్టర్ మూవీలో చేసింది విజయ్ అమ్మ. ఆవిడ్ని మేము చిన్న ఈవెంట్స్కి కాదు, డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాము. ఆవిడ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండస్ట్రీలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆవిడని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. కానీ మాకు షూట్లో ఎప్పుడు పోటాపోటీగా ఉండేది. నేను ఎంత కష్టపడి ఒళ్ళు చించుకొని చేసి దెబ్బలు తగిలించుకుంటే విజయమ్మ లాస్ట్లో వచ్చి ఒక్క సింగిల్ షాట్లో 1-2 కన్నీళ్ళ బొట్లు అలా ఏడ్చేసి మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. కాబట్టి నెక్స్ట్ సీన్కి నేను ఇంకా బాగా చేయాల్సి వచ్చేది. అలా మాకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేది మా సెట్లో. సో థ్యాంక్ యూ విజయమ్మ, మీరు యాక్టింగ్ వైజ్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు భానుగారు అని 2 సార్లు పిలిచాను. ఓకే ఫైన్ సార్. యాక్చువల్గా మీరు అంతకుముందు తీసినటువంటి జోనర్ డిఫరెంట్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ లవ్ స్టోరీతో వస్తున్నారు కదా సార్. అంటే అంతకుముందు తీసిన వాటికి ఈ జోనర్ ఆఫ్ స్టోరీతో రావాలని ఎందుకు అనిపించింది సార్? అండ్ మెయిన్లీ
వీళ్ళని అంటే ఆల్రెడీ సాత్విక్ మాకు నోన్ ఫేస్, ప్రీతి ఈజ్ లైక్ వెరీ న్యూ. అంటే తను కూడా ఇంకొక నోన్ ఫేస్ తీసుకుంటే ఇంకొక లైక్ ఇంకా బాగా ఈ స్టోరీకి బాగా ప్లస్ అవ్వచ్చు కదా. వై యూ వాంట్ టు కమ్ అప్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? హీరోయిన్ నోన్ ఫేస్ అయితే క్లిక్ అయ్యేదంటారు. ఇంకొంచెం రీచ్ బాగా ఉండింది కదా అంటున్నాను. అవునవును, అలా ఏముండదు మేడం. మ్మ్. క్యారెక్టర్ని బట్టి హీరోయిన్ కథను బట్టే ఉంటుంది. మ్మ్. నేను ప్రియమణి నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఎవరే అతగాడు సినిమాలో. ఓకే. ఫస్ట్ ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టినప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటని లొకేషన్లో నేను ఎవరు నన్ను, తర్వాత ఆ అమ్మాయి ఎంత పెద్ద హీరోయిన్ ఏందో తెలుసు కదా. నేను చాలా ఒక 6-7 హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశాను నేను తెలుగు ఇండస్ట్రీలో. సూపర్. నేను ఎప్పుడు న్యూతోనే చేశాను. సూపర్. ఈవెన్ ప్రియమణి ఆల్సో. ఏంటంటే ఇప్పుడు నాకు ప్రియమణి కానీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది నమ్మకం ఉంది. వావ్. ఎందుకంటే బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఆ అమ్మాయికి అసలు యాక్షన్ అనేది తెలియదు. ఏమి సాత్విక్ అంటే ఒక 85 ఫిల్మ్స్ యాక్ట్ చేశాడు మనకు తెలిసిన అబ్బాయి, కానీ ఆ అబ్బాయి అంత బాగా యాక్ట్ చేస్తాడని నేను ఊహించలేదు. ఆ అమ్మాయి కూడా అమేజింగ్. అసలు ఏదైనా చెప్తే కళ్ళతోనే చెప్పేస్తుంది ఎక్స్ప్రెషన్. ఆయనకు ఒక కోచ్ ఇచ్చారు నా ఫ్రెండ్, నాకు తెలిసిన ఆయన నంద్యాల ప్రసాద్ గారు, ఒక ఆయనతో కోచింగ్ ఇప్పించారు 1 day 2 days. ఆయన మీకు ప్రీ రిలీజ్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన ఇచ్చిన తర్వాత ఒక కొన్ని సీన్స్లో అమ్మాయి గ్లిజరిన్ లేకుండా వాటర్ వస్తుంది ఆ అమ్మాయికి. మీరు ఇప్పుడు అడిగితే అట్నే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ అమ్మాయికి. ఒక సీన్ చెప్తే వితౌట్ గ్లిజరిన్ చేసేస్తుంది ఆ అమ్మాయి. ఓకే. అంటే ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అనమాట. మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే కదండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని అంటారు కదా, ఆవిడని ఎలా చూస్ చేసుకున్నారు? లైక్ ఇన్స్టాగ్రామ్. కోఆర్డినేటర్ చలపతి గారు ఉన్నారండి, ఆయన సీనియర్ చాలా. ఓకే. నేను ఆయనకి చెప్పాను ఈ సినిమాలో కాస్టింగ్ అంతా చాలా ఎక్కువ ఆయనే చేశారు. ఓకే. విజయ్ చంద్రశేఖర్ గారు మదర్ క్యారెక్టర్, అలాగే మా ఫాదర్ క్యారెక్టర్ కూడా తమిళ నుంచి న్యూ తీసుకున్నాను నేను. ఓకే. ఆయన రజనీకాంత్ ఒక 30 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. వాళ్ళ అబ్బాయి కొన్ని తమిళ సినిమాల్లో చూసాం సుబ్బు గారని, ఆయన తీసుకున్నాను. అలాగే హీరోయిన్ ఎవరైనా న్యూగా చెప్పండి అన్నప్పుడు ఈ అమ్మాయి తిరుపతి. ఓకే. సో ఈ అమ్మాయిని నాకు ప్రిఫర్ చేయడం జరిగింది. సో ఈ అమ్మాయిని నేను ఎప్పుడైతే చూసానో ఫస్ట్ సింగిల్ ఆడిషన్లోనే నేను ఓకే చేసేసాను. సూపర్. కానీ కొత్త అయినా కొంచెం మాకు ఇబ్బంది ఉన్నా ఆ అమ్మాయి అందుకోవడంలో స్పీడ్గా అందుకోవడం వలన చాలా బ్యూటిఫుల్గా చేయగలిగాం. వీళ్ళిద్దరూ జంట ఈ సినిమాకి ప్లస్ అండి. ఆల్ ది వెరీ కదా ఎవరైతే బెస్ట్. బాగుంటుందని. సూపర్. ఆల్ ది వెరీ ప్లస్ బెస్ట్ సినిమాకి. ప్రీతి. సో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి. సో వాట్ యూ అంటే ఈ సినిమా ద్వారా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనుకున్నా, అండ్ యాక్టింగ్ విత్ సాత్విక్ ఎలా అనిపించింది? సాత్విక్ చాలా సపోర్టివ్. అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఏమన్నా నాకు తెలియకపోతే కూడా చెప్పేవాడు, ఇలా చేయి అలా చేయని. అండ్ మంచి రెస్పాన్స్ రావాలని ఫస్ట్ కథ విని పారిపోయారండి. వాళ్ళ అమ్మగారు అమ్మాయి పారిపోయారు ఇద్దరు. పారిపోయిన తర్వాత నేను డైలీ కాల్ చేయడం, ఏమండి సినిమా చేయండి చేయండి అంటే, అమ్మో మేము చేయమండి ఈ సినిమా ఒక్క చిన్న రొమాంటిక్ ఇన్సిడెంట్ ఉంటుంది దానివల్ల చేయను అన్నారు. నేను అప్పటికి రిక్వెస్ట్ చేశాను, ఏమండి ఒక సినిమాలు అంటే కామన్ అండి, హీరోయిన్ అంటే కామన్ అండి, మీరు ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు కదా, హీరోయిన్ అంటే మీరు అలాగే ఉంటారు మీకు తెలుసు కదా. అస్సలు కన్విన్స్ అవ్వలేదు వీళ్ళు. అసలు ఇంకా లాస్ట్ మినిట్లో అది బై లక్ అనుకోవాలి, అది వాళ్ళకి లక్ ఉంది, సినిమాకి లక్ ఉంది. ఎందుకంటే వేరే అమ్మాయి అయితే ఇంత బాగుండేది కాదేమో ఈ సినిమాలో. వాళ్ళకి మంచి లైఫ్, అలాగే ఈ సినిమాకి కూడా ప్లస్ జరిగింది. చివరికి ఏదో సిచ్యువేషన్స్ అనుకూలించి వాళ్ళు తిరిగి ఆ చలపతి గారు చెప్పడం వలన, లేకపోతే వీళ్ళు మన గురించి ఎంక్వైరీ చేయడం వల్ల రావడం జరిగింది. లేకపోతే ఎంఐ చేసి ఉండేది కాదు ఈ సినిమాలో. అదే ఇది చాలా మంచి మూవీ. సో నాకు మంచి పేరు రావాలనే అనుకుంటున్నాను. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రీతి అండ్ సాత్విక్. సో యాక్చువల్గా అవన్నీ ఇప్పుడు దాకా మిమ్మల్ని చెప్పండి. సో ఇప్పుడు దాకా చూసినటువంటి గ్లిమ్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఆ చిన్న ట్రైలర్ మీరు అరిచిన ఇది కావచ్చు, అవన్నీ చూస్తే నిజంగా ప్రేమిస్తేలో భరత్ గుర్తుకొచ్చారనమాట. వి నో యువర్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్, మీ చూస్తూనే ఉన్నాము. బట్ ఇంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్? యాక్చువల్లీ నాకు ఇది చాలా కొత్తగా ఉంది. అంటే చైల్డ్ ఆర్టిస్ట్కి ఎప్పుడు ఇలా కూర్చొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎప్పుడు ఉండవు కదా. ఫస్ట్ టైం అందరు క్వశ్చన్స్ అడుగుతారంటే ఏం అడుగుతారని టెన్షన్గా ఉంది. సో ఆ యాక్ట్ ఎలా చేశారన్నా అమ్మ? ఫస్ట్ స్టోరీ కనెక్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? స్టోరీ మీ లైనప్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఇస్ యువర్ ఫస్ట్? ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే మెయిన్ లీడ్గా చేయాలనుకున్నప్పుడు చాలామంది చెప్పారు లవ్ స్టోరీ చెయ్యి, కొంచెం సినిమాలో అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే సరిపోతుంది, లేకపోతే ఫైట్ సీన్లు చెయ్యి, పెద్ద కమర్షియల్ హీరో అయిపోతావు, ఇలా చెప్పారు. లేకపోతే కామెడీ సినిమా చేస్తే నీకు మంచి రికగ్నైజేషన్ వస్తుందని చెప్పారు. కానీ నాకేమనిపించిందంటే నేను లాంచ్ అయిన ఫస్ట్ మూవీలో నాకు వచ్చిన యాక్టింగ్ అనేది అందరికీ తెలియాలి. అంటే అది ఏ జానర్ అయినా కూడా అన్నీ కలిసి ఒక మూవీలో చేయాలనుకున్నాను. సో ఈ మూవీ కలిసి వచ్చింది. సార్ చెప్పగానే నాకు ఓకే సార్ లెట్స్ డూ ఇట్ అన్నాను. సో అలా జరిగింది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. భానుగారు, చెప్పండి సార్. రాజధాని ఫైల్స్ లాంటి ఒక రెవల్యూషన్ స్టోరీ చేసిన మీరు ఇలాంటి ఒక రొమాంటిక్ స్టోరీ ఆలోచించడం కారణం ఏంటండి? అంటే మీరు నన్ను ఏదో ఒక వైరల్ చేయడానికి అడిగేస్తారు నన్ను. అంటే మీలో ఒక రాజధాని ఫైల్స్ అంటే అది దానివల్ల కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే చాలా ఎఫెక్ట్ పడింది 2 తెలుగు రాష్ట్రాల పైన కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ టైంలో, అందుకని. అవునండి. అంటే సినిమా అనేది సామాజిక బాధ్యతతో తీయాలని నేను రాజధాని ఫైల్స్ తీశానండి. కానీ బాధ్యత అనేది అనవసరం అనే విషయం నాకు అనిపించింది సినిమా తీసాక. నేను తీసిన అన్ని సినిమాలు అలాంటివే. అవి కాబట్టి తెలుసు మీకు, చాలాసార్లు నంది అవార్డు నాకు. అంటే దాన్ని ఏం ఉద్ధరించట్లేదు ఎవరు ఇండస్ట్రీ, రెస్పెక్ట్ ఇవ్వట్లా. వాళ్ళు ఇచ్చిన నంది అవార్డుకి కూడా మన ఇండస్ట్రీలో రెస్పెక్ట్ లేదు. నాకు అనిపించింది ఇలాంటి సినిమాలు కాదు, మనం కమర్షియల్ సినిమా తీసినప్పుడు మాత్రమే మనకి రికగ్నైజేషన్ వస్తుంది. సినిమా మాధ్యమం అనేది మనం కమర్షియల్గా ప్రేక్షకులకు నచ్చే అంశాన్ని చెప్పడం, తద్వారా మనం లబ్ధి చెందడం, ప్రొడ్యూసర్కి లాభం వచ్చేలా సినిమా చేయడం, ఇది నిజమైన ఫార్ములా అని నాకు అనిపించింది. అందుకే ఇంకా అలాంటి సినిమాలు చేయాలని నేను అనుకోవట్లేదు. రాజధాని ఫైల్స్ తర్వాత నాకు చాలా సినిమాలు వచ్చాయండి ఆ ప్యాటర్న్ ఫిల్మ్స్. పలానా లీడర్ బయోపిక్ చేయమని, లేకపోతే పలానా ఇది చేయమని, అమౌంట్స్ కూడా చాలా ఎక్కువ ఆఫర్. నేను అసలు రిలాక్స్డ్గా ఉండిపోవచ్చు ఒక 20 years. అంత అమౌంట్స్ కూడా నాకు ఆఫర్ వచ్చినాయి డైరెక్షన్ చేయమని. కానీ ఆ సినిమా చేశాక నేను చేయకూడదు అనుకున్నాను. ఆ సినిమా నేను తీసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయలేదు, ఏ ఒక్కరూ చేయలేదు సపోర్ట్. ఇప్పుడు నేను చాలా పుడింగిలమని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాల, లోకేష్ గారు వెనకాల, పవన్ కళ్యాణ్ వెనకాల, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకాల, తెలంగాణ రాష్ట్రం వెనకాల తిరుగుతాం మేము మహామహులు అని చెప్పుకుంటున్న చాలామంది సినిమా వాళ్ళు నన్ను కుక్క కన్నా హీనంగా చూశారు. నేను థియేటర్ ఇమ్మని ఒకళ్ళ దగ్గరికి వెళ్తే మార్నింగ్ షో చాలా, నెక్స్ట్ కూడా అదే గవర్నమెంట్ వస్తుంది కదా, మార్నింగ్ షో చాలా మీ సినిమా అని అడిగారు ఒక డిస్ట్రిబ్యూటర్. పేరు కూడా చెప్పగలను, చెప్పండి. మీరు వేయలేరు, చెప్పండి. మీరు వేయలేరు, వాళ్ళు క్వశ్చన్ చేయలేరు. మీరు క్వశ్చన్లు అడగరు కదా, అడిగితే నేను చెప్తా. మీరు చెప్పండి, ఎవరు డిస్ట్రిబ్యూటర్ చెప్పండి. నేను చూసాను ఇవన్నీ చూసి, ఎందుకంటే నా వలన ఈయనకి నష్టం జరగకూడదు కదా సార్. నేను మంచి ప్రొడ్యూసర్, ఎందుకంటే అందుకని నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఒక సాలిడ్ సూపర్ డూపర్ యూత్కి నచ్చే కంటెంట్, యూత్ పాపం విజం మీదకి ఎత్తుకున్నారనుకో మనల్ని ఎక్కడికో లేపేస్తారు. వాళ్ళకి నచ్చే సినిమా తీస్తే మనల్ని గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తారు. సో వాళ్ళకి నచ్చే సినిమా తీయడం బెటర్ కదా అని కథ రాయడం జరిగింది. ప్రతి శుక్రవారం ఈ సినిమాలు వస్తున్నాయి. అవునండి. మరి మీ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ శుక్రవారం నవంబర్ 7వ తారీఖు వచ్చే శుక్రవారం ఖచ్చితంగా ప్రేక్షకులు మాకు ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చే సినిమా కదా మేము తీసింది, వాళ్ళకి నచ్చే ఎలిమెంట్ తీసాం కదా సార్. అదే ఏ ఎలిమెంట్ ఉంటున్నాను నేను, ఎలాంటి ఎలిమెంట్స్? ప్రేమ ఇలాంటి వాడు నాకు దొరికితే చాలు అనుకుంటుంది అమ్మాయి. అసలు ఇలాంటి కుర్రాడు నాకు దొరికితే చాలు, జీవితంలో చచ్చి 4 సార్లు మళ్ళీ పుట్టైనా సరే ఇలాంటి వాళ్ళు ప్రేమించాలి, ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంత ఎక్స్ట్రీమ్ అన్కండిషనల్ లవ్, ఒక ప్రేమని ఇంత పిచ్చ పీక్స్లో చెప్పిన సినిమా ఇప్పుడు వరకు లేదు. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా అదే చెప్తారు. ఇది నేను ప్రౌడ్తో చెప్తున్న మాట కాదు, మేము కష్టపడి తీసాం, నమ్మకంతో తీసాం, ప్రొడ్యూసర్ గారు నమ్మి డబ్బులు పెట్టారు, ఆయన సూపర్ హిట్ కొట్టి ఆయన బ్యానర్ నిలబడి మరిన్ని సినిమాలు బ్యానర్ నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ సాంగ్లో చూస్తుంటే అమ్మాయి అంటే అబ్బాయి పడుతున్నాడు, కానీ అమ్మాయి మాత్రం పడినట్టు కనిపించింది మొత్తం సాంగ్. అంటే మీ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి గెస్ట్ చేసేస్తారు, కానీ కొంత గెస్ట్ చేయగలరు కానీ కొంత గెస్ట్ చేయలేరు. ఎందుకంటే కొంచెం స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ ఉంటుందండి సినిమాలో. ఒక మాట చెప్పండి, హీరోయిన్ మేజరా మైనరా అండి? ఏదండి హీరోయిన్ కేసు వేయించేద్దాం అనుకుంటున్నారా నా మీద? కేసు అందుకే అడిగారు కదా మీరు, ఎందుకంటే మేజర్ అండి అమ్మాయి. మేజరేనా? ఓకే, ఏం లేదు, చాలా చిన్నగా అమ్మాయి, చిన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కథకి అలాగే కావాలండి, కథకి వీళ్ళిద్దరు ఏజ్ లాగే ఉండాలి, వీళ్ళిద్దరే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదే సినిమాని ఇంకో పెద్ద హీరోతో తీసే అవకాశం ఈ కథకు లేదు. ఈ కథ లిమిట్స్ ఓన్లీ ఇలాంటి ఏజ్ ఉన్న గ్రూప్ హీరోయిన్లు మాత్రమే కావాలి. అందుకే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఓకే, హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు కథ చెప్తే పారిపోవడానికి ఏంటి కారణం, ఏముంది ఆ కథలో? ఇప్పుడు చూసారు కదా, అంటే ఫస్ట్ నాకు అంటే ఎక్స్పీరియన్స్ లేదు, అలాంటి ఫస్ట్ సినిమానే ఇలా అంతా చేయాలంటే ఖచ్చితంగా భయం వేస్తుంది కదా. సో అందుకని తర్వాత అంటే ఇప్పుడు ఇది ఉంది కూడా ఏదో ఊరికే పెట్టాలని పెట్టలేదు, ఇది మూవీలో ఒక మెయిన్ పార్ట్ యాక్చువల్లీ. సాంగ్ స్టోరీలో ఇది ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఉంది. ఆఫ్టర్ దట్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇట్స్ ఫైన్ మూవీనే కదా. కానీ ఇంకా ఇది చాలా తక్కువ సార్, ఫస్ట్లో చాలా ఎక్కువ అనుకున్నారు, కానీ మా కోసం యాక్చువల్లీ చాలా తగ్గించారు. సాత్విక్,
ఫస్ట్ సినిమా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతుంది. కాకపోతే ఇప్పటికి 97 మూవీస్ ఆల్రెడీ చేశారు. 96. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? ఇండస్ట్రీ నుంచా సార్? చాలా సపోర్టివ్గానే ఉన్నారు సార్. అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు చేసిన డైరెక్టర్స్ కానీ హీరో అన్న ఎవరైనా కూడా స్టార్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మేము మా మూవీ కోసం ఒక క్లిప్ అడిగినా ఒక బయట అడిగినా కూడా నన్ను అక్కడి దాకా అదే రానిచ్చి వాళ్ళు ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఒక వీడియో బయట ఇవ్వడం అనేది నాకు చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది సార్. అంటే వాళ్ళు చేసే హెల్ప్ నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ని మామూలుగా మనం సినిమా స్టార్టింగ్లో చూస్తాము ఫస్ట్ 5 minutes, తర్వాత మాకు కలిసే ఆపర్చునిటీ కూడా ఉండదు. మళ్ళీ ఆ హీరో ఆ మూవీ చూసుకున్నప్పుడు నా చిన్నప్పుడు చేసింది ఇతను అనేది చూసుకుంటారు. అది కలవలేము, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుని నన్ను వాళ్ళ దాకా రానివ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. అండ్ డైరెక్టర్స్ కూడా అందరూ నాకు ఇప్పుడు దాకా, మొన్న సుకుమార్ సార్ కూడా మాకు వీడియో బయట అనేది ఇస్తామని చెప్పారు. సో ఆయన నన్ను 100% లవ్లో ఎలా అయితే చూసారో ఇప్పటికీ అలాగే చూస్తారు. అంటే మనం ఒక ఫ్యామిలీ రా, నువ్వు అలాగ బయట వాళ్ళ మాట్లాడుకు, మనం ఒక ఫ్యామిలీ అన్నట్టు మాట్లాడతారు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ సార్. ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత సపోర్ట్ ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ సార్. ఏ హీరోలు మీకు ఇప్పుడు సపోర్ట్ చేశారు ఈ సినిమాకి? ఈ మూవీకి మాకు ఆకాష్ పూరి గారు ఆడియో లాంచ్కి వస్తామని చెప్పారు. ఆయనే మా టీజర్ చూసి ఆయన కాల్ చేసి చెప్పారనమాట, మీ టీజర్ నాకు చాలా నచ్చింది, తప్పకుండా వచ్చి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఇంకా యంగ్ యాక్టర్స్ అందరూ కూడా చెప్పారు సార్. అంటే వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, సో అది కన్ఫర్మ్ అయ్యాక మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెప్తాం సార్. ఓకే, థ్యాంక్స్. సరే మాస్టర్ మేడం, ఇందులో సింగిల్ కార్డు కదా, మీకు ఏ పాట బాగా నచ్చింది మేడం ఇందులో? అన్ని పాటలు బాగున్నాయి సార్, అన్ని పాటలు బాగున్నాయి. ప్రతి పాట కూడా సిద్ధార్థ్ చాలా బాగా ఇచ్చాడు. మీరు ఎందరో హీరోలు, సీనియర్ హీరోస్ చేశారు, మంచి మంచి స్టార్ హీరోలతో చేశారు కదా. సో కొరియోగ్రఫీ అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వస్తున్న కొరియోగ్రఫీ ఎక్కువ ఫోక్ సాంగ్స్ మీద ఇదవుతున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? లేదండి, యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా నేను చేసేవన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి నావి. ఈవెన్ శేఖర్ కమల గారితో 14 years జర్నీ ఉంటుంది, హ్యాపీ డేస్ గోదావరి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాంటివి ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం కథకి ఇన్వాల్వ్ అయ్యే డైరెక్టర్లు ఎవరైనా ఉంటే తమిళ్ కానీ ఏ లాంగ్వేజ్ ఉన్నా నన్నే చూస్ చేసుకుంటారు. సో నేను కూడా వాళ్ళ కథ దాటి బయటకు వెళ్ళాను. అలాంటి అవకాశం వస్తే మా సాంగ్లు కూడా చేశాను, మీ అందరికీ తెలుసు, మాయదారి మైసమ్మని, బావులు సయ్యని మా సాంగ్లు కూడా బోల్డ్ చేశాను నేను. బట్ ఈ కథకి అది ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. కథ అంతా టోటల్గా మీరు ప్రతి సాంగ్ చూస్తే కథలో వెళ్ళిపోతుంటుంది, ఇది సాంగ్ వెళ్ళినట్టు కూడా మీకు అనిపించదు. అంటే వాళ్ళ కథను మాత్రమే నేను ఎలివేట్ చేశాను అంతే. డైరెక్టర్ భాను గారు సార్, మీరు మీ సినిమాలు చాలా ఇదివరకే చూశాను. అండ్ ఇది చాలా రెగ్యులర్గా ఉంది టైటిల్, కానీ లోపల కాంటెంట్ యూత్కి ఎంగేజ్ చేసేటట్టు డిజైన్ చేశారు. దాని గురించి చెప్పండి. అండ్ 7th కొన్ని బిగ్ ఫిలిమ్స్ రిలీజ్ ఉన్నాయి. అంటే బిగ్ అంటే వెన్ కంపేర్ టు ప్రేమిస్తున్నా కొంచెం పెద్ద సినిమాలు ఉన్నాయి. జటాధర అని, గర్ల్ ఫ్రెండ్ అని, చాలా పెద్ద కాస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద సినిమాలతో పోటీగా వస్తున్నారు, ఏ ధైర్యంతో వస్తున్నారు? అంటే కథ మీద ఉన్న నమ్మకమనే చెప్పాలండి, ఎందుకంటే ఆ సినిమాలు కూడా బాగుండాలని కోరుకోవాలి. ఇప్పుడు పోయిన దీపావళికి మీకు తెలుసు అమరాన్ రిలీజ్ అయింది, లక్కీ భాస్కర్ రిలీజ్ అయింది, ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయింది. 3 సినిమాలు బిగ్గెస్ట్ హిట్. కా సినిమా రిలీజ్ అయింది. 3 హిట్ అయినాయి సార్. సినిమా బాగున్నప్పుడు, కథ బాగున్నప్పుడు వాళ్ళ అప్రోచ్ వాళ్ళు చెప్పుకుంటారు, మా అప్రోచ్ మేము చెప్తున్నాం. బట్ మా కథ మీద ఉన్న నమ్మకంతో మేము వెళ్ళాం. బట్ రిలీజ్ అయిన సినిమాలు అన్నీ బాగుంటాయి, ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి మేము వాళ్ళ సినిమాలు బాగుండాలి, మాది కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్నీ ఎలా సార్? థియేటర్స్ అన్నీ పాసిబుల్ అండి, ఏం ప్రాబ్లం ఉండదు. అదే ఎన్ని థియేటర్స్లో రిలీజ్ సార్? అది ప్రస్తుతం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్. చాలామంది అడుగుతున్నారు, మేము ఇంకా ఫైనలైజేషన్ ప్రొడ్యూస్గా 23rd 24th అలా ఫైనల్ చేద్దాం అన్నారు ఎవరనేది. సో ఎనీవే మంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సార్ సినిమా. ఓకే, ఎక్కువ థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాత్విక్. హాయ్ అన్నయ్య. అన్నయ్య హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. ఆ క్వశ్చన్స్ నేనేం అడగను, ఎందుకంటే ఇది నీ డెబ్యూ ఫిలిం, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నీ చిన్నప్పటి నుంచి జర్నీ చాలా ఇన్స్పైరబుల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఇండస్ట్రీ. సో ఈ సినిమాలో అంత చిన్న అమ్మాయితో వెన్ కంపేర్ టు సీనియారిటీ బట్టి చెప్తున్నాను, నీతో కంపేర్ చేస్తే తను కొత్త కదా, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొత్తగా రావాలనుకుంటున్న యాక్ట్రెసెస్కి నీ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటి?
సజెషన్ ఇచ్చేది ఏం కాదండి, ఎందుకంటే కొత్తగా వచ్చినా మాకు ఎప్పుడు సెట్లో కొత్తగా అనిపించలేదు. అంటే మాకు వన్ ఆఫ్ ద సీన్లో ఒక 4 pages డైలాగ్ ఉందన్నమాట. 4 pages డైలాగు కొంచెం ఫస్ట్ టైం కదా, టెన్షన్ పడుతుంది, అందరూ ఉంటారు కదా, కొంచెం ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి డైరెక్టర్ సార్ మేము అనుకున్నాం. కానీ మేము షాక్ అయ్యామన్నమాట. ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నేను నా డైలాగ్ ఆపేశాను అనమాట. అంటే తన డైలాగ్ అంతా కంప్లీట్ అయ్యాక నేను డైలాగ్ చెప్పిన తర్వాత కట్ చెప్తారు సార్, కానీ నా డైలాగ్ నేను ఆపేశాను. ఎందుకంటే తనంత నీట్, అంటే ఎమోషన్ క్యారీ చేస్తా డైలాగ్ కరెక్ట్గా చెప్పడం అనేది చాలా కష్టం. అంటే ఫస్ట్ టేక్లో చేసేయడమే, అంటే ఫస్ట్ మూవీలో చేయడం అనేది చాలా కష్టము. కానీ ఆ అమ్మాయి చేసేసరికి మేము షాక్ అయ్యాము. సో తను చిన్నపిల్ల అయితే కాదు భయ్య, చాలా ఎక్స్పీరియన్స్గానే చేసింది మాకు సినిమా మొత్తము. నంద్యాల ప్రసాద్ గారు ప్లాన్ చేయించి మొత్తం నేర్పించారు. సో ఎంత నేర్పించినా కూడా నేర్చుకోవాలనేది ఉండాలి కాబట్టి తనకి అది ఉంది కాబట్టి డెఫినెట్లీ తను ఇంకొక 10 సినిమాలు తప్పకుండా చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సో ఇంకెన్ని చేయగలిగితే అన్ని చేస్తారు. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఇండస్ట్రీ ఎప్పుడు వెల్కమింగ్గానే ఉంటుంది, బయట చెప్పేది ఏది నమ్మకండి. ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ వచ్చి సినిమాల్లో వర్క్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి సినిమాల్లో వర్క్ చేయండి. హీరోగా అయినా, హీరోయిన్గా అయినా, రైటర్గా అయినా, డైరెక్టర్గా అయినా, ఎవరిగా అయినా అంతే. మీకంటే బెటర్ పెర్ఫార్మరా? అంతే కదా. అంటే మీకు స్క్రీన్లో ఎలా అనిపించింది, మీకేమనిపించింది, ఎవరు బాగా చేశారు అనిపించింది? అమ్మాయిదే నచ్చుతుంది కదా, మెయిన్ జెండర్ ఉంది. ఓకే, అమ్మాయి బాగా అంటే నాకు యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా చూసి సడన్గా చూసి షాక్ అయ్యాను రొమాన్స్ చేస్తుంటే. ఓకే, ఆ అమ్మాయి చూడగానే కొంచెం కొత్త ఎమర్జింగ్ యాక్ట్రెస్ వచ్చిందేమో అనుకున్నాను. ఓకే, నన్ను చూసేసరికి నా పాత ఇది ఉండేసరికి కొంచెం ఇలా చేసాడేంటి అనిపించి ఉండొచ్చు, కానీ తను ఫస్ట్ చేయడం వల్ల ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయ్యారు. అంతే. And మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు, అదేం లేదండి. పేరు చాలా రీఫ్రెషింగ్గా ఉంది. యా అబ్బాయి కనెక్ట్ అవుతారండి, అబ్బాయిలందరూ అమ్మాయికి కనెక్ట్ అవుతారు, అందుకే హిట్ అని చెప్పండి సినిమా. మీరెవరికి కనెక్ట్ అయ్యారు? మీరెవరికి కనెక్ట్ అయ్యారు? ఇదేనండి, నేను ఓవరాల్గా ప్రొడ్యూసర్ కనెక్ట్ అయ్యానండి, ఎందుకంటే పాపం కష్టపడి తీశారు కదా సినిమా, డబ్బులు ఎక్కువ పెట్టారు కాబట్టి ఆయన కనెక్ట్ అయిపోయిందండి. ఓకే, ప్రీతి నేహ, మీరు థియేటర్స్ చేశారా? లేదు, ఏం చేయలేదు. ఏం చేశారు? షూట్ చేసే ముందు దాకా అమ్మాయి రీల్స్ కూడా ఎప్పుడు చేయలేదంట. ఇలాంటి రోమ్ కామ్స్, రొమాంటిక్ ఫిలిమ్స్కి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు. సో మీ మదర్ నుంచి మీకుండే సపోర్ట్ ఎలా ఉంది? అండ్ ఆన్ సెట్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దీస్ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్స్ ఎలా అనిపించింది? ఓకే, ఫస్ట్ మా మదర్కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అండి మూవీస్లో చేయాలని నాకన్నా. అంటే నాకు కూడా ఇంట్రెస్టే, కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మకి నేను హీరోయిన్గా చేయాలి, స్క్రీన్లో చూడాలని చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు భాను సార్ పిలిచి చాలా బాగా మాట్లాడి ఫస్ట్లో ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను ఓకే చేశాడు సార్ వెళ్ళిన వెంటనే. సో సార్ అంత నమ్మినప్పుడు ఇంకా మా ఇద్దరికి ఇంకేమి రామ్ కామ్ అయినా ఏదైనా చాలా బాగా అనిపించింది, స్టోరీ అంతా చాలా బాగా అనిపించింది, అందుకే చేశాను. ఇంకా సెట్లో చాలా బాగా అనిపించింది, ఎవరు కొత్తగా ఏం చూడలేదు, అందరు చాలా మంచిగా కలిసిపోయి మాట్లాడి ఫ్రెండ్స్ అయిపోయారు. రెమ్యునరేషన్ గురించి చేశారా, క్యారెక్టర్ బాగా నచ్చి చేశారా? క్యారెక్టర్ నచ్చే చేశాను. అందరూ అలానే అంటారు, కానీ మ్యాక్సిమం ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్యన యాక్ట్రెసెస్, అందుకని అడుగుతాను. అసలు అంతా మా అమ్మనే మాట్లాడి అసలు నాకు. మీ ఫాదర్ నుంచి మీకు వచ్చిన సపోర్ట్? ఫాదర్, మా అన్నయ్య, డాడీ, మమ్మీ అందరు చాలా సపోర్టివ్. అంటే నాకు ఇష్టం కాబట్టి వాళ్ళు నన్ను ఏమీ వద్దని ఏం చెప్పలేదు, నీకు ఇష్టమైంది చేయని చెప్పారు సార్. బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడండి? తిరుపతి. తిరుపతి. ఓకే, అంటే ఈ యాక్టింగ్లోకి వచ్చినాక స్టడీస్ ఇవన్నీ వదిలేస్తారు చాలామంది. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయింది, అయిపోయింది. నేను బీబీఏ చేశాను. అవును, 10th క్లాస్ అనుకున్నా సార్ నేను. అంటే ఇంకా చదువుతున్నా. బీబీఏ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్. ఓకేనండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నమస్తే ప్రొడ్యూసర్ గారు. గారు కథ ఎలా ఉన్నా, ఆర్టిస్టులు దొరికినా దొరక్కపోయినా సినిమా చేయాలని దృక్పథం మీ ప్రొడ్యూసర్ ఉండటం అనేది ఫస్ట్ మంచి లక్షణం, మంచి అవకాశం తీసుకుంటారు. సో కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? కమర్షియల్ వాల్యూస్ ఎంత పెరుగుతాయి ఈ సినిమా ద్వారా? భాను గారు కథ చెప్పారండి, చెప్పిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ ఒక వ్యక్తి ద్వారా విన్నాం మేము. ఆయన ఫోన్ నెంబర్ అని అడిగి ఆయన ఫోన్ చేసి ఆయనతో సినిమా చెప్పాం అనమాట. అది ఆయన అంత గొప్పగా చెప్పారు కథ.
అంటే కథ ఎట్లా ఉంటుంది? ప్రేమ కథ ఉంటుందా? అది ఒకప్పుడు వెంకటేష్ సినిమాలు వచ్చినాయి, నువ్వు ప్రేమించుకున్నారా, నువ్వు కథ అదే కథ, అన్ని కథలు అద్భుతమైన కథ, ఎవరో చూడని కథ ఇది. చాలా బాగా నచ్చింది ఆయన చెప్పింది. అంతకంతా బాగా చేశారు ఆయన. ఇంకా ఆయన 25 కిలోమీటర్ల దూరం నుండి లొకేషన్లో ఆయన అక్కడే ఉన్నారు. లొకేషన్లో అంత గొప్పగా చేశారు ఆయన సినిమా. ఎవరైనా డైరెక్టర్లు అని సినిమా చేసిన డైరెక్టర్లు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున వస్తారు, అదేం లేదు. ఆయన సినిమా ఇదాకా అక్కడే ఉండి ఆయన అసలు నేను ఫస్ట్ టైం చూశాను, ఏవో డైరెక్టర్ ఇంత గొప్పగా చేస్తారా అని. అంత గ్రేట్ ఆయన భానుగారు, అంత గొప్పగా చేశారు, అంత అద్భుతంగా చేశారు సినిమా. నవంబర్ 7ని మీరు చెప్పాలి. అప్పుడు ఎంత నేను చెప్పింది కాదు, మీరు చూసి చెప్పాలండి. అంతే, మీరు అందరు కోఆపరేషన్ కావాలి. నేను అంతకంటే చెప్పలేను, డైరెక్టర్ గారే చెప్తారు సినిమా గురించి. భాను గారు ఆయన చెప్పిన దాంట్లో ఏకీపిస్తున్నాను నేను కూడా, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా అంత సంతోషంగా ఉన్నారు ఆయన. సినిమా అంత బాగా తీశారని నాకు ఇప్పుడు నమ్మకం కలుగుతుంది. మేము చూడలేదు, మీరు చూసి మీ సినిమా మీకు తెలుసు కాబట్టి. సో ఆయన కనెక్ట్ చేయడానికి దీంట్లో పాయింట్ ఏంటి? సోషల్ ప్రేమ ఉంటుందా, సోషల్ అవేర్నెస్ ఉంటుందా, మెసేజ్ ఓరియంటెడ్? నేను చచ్చిన జీవితంలో సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలు తీయనండి అసలు. నాకు ఇప్పుడు మొన్న ఎవరో ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు అడిగారు, 30 crores ఇస్తాము రెమ్యునరేషన్ సినిమా చేస్తారా అని. నేను చచ్చిపోయినా చేయనని చెప్పా, చేయనండి. ఇంకా మెసేజ్ అనేది పొరపాటున చెప్పను. ట్రెండ్ ఎలా ఉందో ఆ ట్రెండ్లో సినిమాలు తీయడం అనేది నాకు కావాలి. దానికోసమే నేను ప్రేమిస్తున్నా తీశాను. అంటే మెసేజ్ సినిమాలు తీస్తే జనం చూడరు అని కాదు సార్, జనానికి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. కానీ నేను అలాంటి సినిమాలు చేయదలుచుకోలేదు ఇకపై. అంటే ఈ సినిమాలో మీరు చూపించిన పాయింట్ ఏంటంటే అవ్వండి, ఒక అమ్మాయిని ఇంతకన్నా గొప్పగా ఎవడో ప్రేమించలేడు, అంతే. ఒక అమ్మాయిని ఇంతకన్నా గొప్పగా ఎవడో ఆరాధించలేడు. ఈ అబ్బాయిని చూసిన తర్వాత సాత్విక్ని ఈ సినిమా తర్వాత నా అంచనా ఒక 1 crore 2 crores హీరో అవుతాడని నేను నమ్ముతున్నాను. అందుకే Day 1 నుంచి చెప్తున్నా ఇతనికి, నువ్వు ప్రొడ్యూసర్స్కి రెస్పెక్ట్ ఇయ్యి, టెక్నీషియన్స్కి రెస్పెక్ట్ ఇయ్యి, రైటర్స్కి రెస్పెక్ట్ ఇయ్యి, మీడియాకి రెస్పెక్ట్ ఇయ్యి. ఎవరైనా వచ్చి కథ చెప్తే విను, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, నచ్చితే నచ్చిందని చెప్పు. రెస్పెక్ట్ ఇయ్యి ఫస్ట్ పర్సనల్ అందరికీ. నువ్వు ఒక రెస్పెక్టబుల్ హీరో అవ్వాలి. ఇండస్ట్రీలో చాలా కాలం నువ్వు లాంగ్ రన్ నిలబడాలి. ప్రౌడ్ తీసుకోవద్దు, నెత్తికి ఎక్కించుకోవద్దు, ఏది ఎవరు చెప్పింది వినొద్దు, నీ అంతరాత్మ చెప్పింది విను. నువ్వు చాలా గొప్ప హీరో అని చెప్పాను. ఇప్పుడున్న సోకాల్డ్ హీరోస్ ఎవరు ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదండి. ఈ ఏజ్లో చాలా గొప్ప నటులు ఉన్నారు ఇండస్ట్రీలో, మనం ఎవరిని విమర్శించే హక్కు లేదు. కానీ ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ హీరోస్లో ఇంత గొప్ప యాక్టర్ని, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు కదా, నేను ఎంతమందిని డైరెక్ట్ చేశానో మీకు తెలుసు కదా, చాలా సీనియర్ని డైరెక్ట్ చేశాను నేను. కానీ ఈ అబ్బాయి నెక్స్ట్ లెవెల్ హీరో అండి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప హీరో ఇతను. అలాగే అమ్మాయి కూడా గొప్ప హీరోయిన్, ఎక్స్ట్రీమ్. అబ్బాయి అడిగారు ఇందాక, ఏమన్నా అమ్మాయిని చూస్తుంటే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నేను ఇప్పుడు నేను చెప్పలేదు కదా, విజువల్ చూస్తే ఆయన అడిగారు కదా. వీళ్ళిద్దరూ లాంగ్ స్టాండర్డ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళు సర్వీస్ చేస్తారు. అలాగే చాలా సినిమాలు వీళ్ళు చేసి బిజీగా ఉంటారని నా నమ్మకం. సాత్విక్ హాయ్ సార్. ఒక డైరెక్టర్ మెచ్చుకోవడం అనేది చాలా టఫ్, అసలు జరగని పని అది. తెలుగు ఇండస్ట్రీలో చాలా రేరుగా ఉంటారు డైరెక్టర్స్ ఆర్టిస్టులు మెచ్చుకోవడం అనేది. సో అంత మెచ్చే అంశాలు సినిమాలో ఏమున్నాయి, ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు క్యారెక్టర్ పరంగా? అంటే నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ సార్. సో దానికి నార్మల్గా స్క్రిప్ట్ ఇచ్చారు చేసేసాము అన్నట్టు అయితే కాదు. ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని ఆ మూమెంట్లో ఒకవేళ ఆ క్యారెక్టర్ నిజంగా ఒకవేళ ఉంటే ఆడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఒకసారి అనుకుని దాని తర్వాత యాక్ట్ చేసేవాడిని. సో అది ఆయనకి చాలా బాగా నచ్చింది కాబట్టి అంతగా చెప్తున్నారు. అది నేను ప్రతి మూవీకి చిన్నప్పటి నుంచి చేసేది అదే అండి. ప్రతి డైరెక్టర్ సార్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అందరూ వచ్చి ఎప్పుడైనా సీన్ ముందు వచ్చి సీన్ పేపర్ ఇస్తే నాకు డైలాగ్ అంత కరెక్ట్గా గుర్తుండేది కాదు. ఎవరైనా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్యారెక్టర్ ఇలా ఉండేవాడు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, తిను ఇలా డైలాగ్ చెప్పాలి, ఈ విధంగా చెప్పాలి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను ఇన్ని రోజులు సినిమాలు చేసుకుంటూ రాగలిగాను. సో అది నాకు ప్రాక్టీస్ అండి, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్రాక్టీస్ చేయడం వల్లే సార్ ఇలా పొగడగలుగుతున్నారు, అంటే ఈ మూవీలో అలా చేయగలిగాను. సో దానికి సార్ అప్లాజ్ ఇస్తున్నారు అంతే సార్. సో మీకు గైడెన్స్ ఇచ్చారు ఆయన, ఇప్పుడు మేము గైడెన్స్ మీరు ఫాలో అవుతారా? మీకు గైడెన్స్ ఇచ్చారు ఇప్పుడు మా ముందే, అవును సార్ ఇవన్నీ చెప్పాను ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని, దాన్ని మీరు ఫాలో చేస్తారా? డెఫినెట్లీ ఉంటాను సార్. నేను బేసిక్గా కొంచెం సైలెంట్గానే ఉంటాను సార్. నాకు అంటే సార్ చెప్పింది ఏంటంటే
ఆఫ్టర్ సక్సెస్ అనేది ఎప్పుడు తలకెక్కించుకోకూడదు అనేది నాకు కూడా ఎప్పుడు ఉండేది సార్. డెఫినెట్లీ అలాగే ఉంటాను సార్, పొగరుగా అయితే బిహేవ్ చేయండి సార్. చాలా సంతోషం మేడం, మంచి క్యారెక్టర్ వచ్చిందని అనుకుంటున్నా సినిమాలో. సో మీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఇవాళ యూత్కి ఇలాంటి అమ్మాయిలు కావాలి, అబ్బాయిలకి. సో మంచి పర్ఫార్మెన్స్ కనిపించినట్టు టీజర్లో కానీ సాంగ్లో కానీ. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీ పేరెంట్స్ ఏం కామెంట్ చేశారు? ఇప్పుడు ఈ సాంగ్ ఇప్పుడే చూసారు సార్, సో తెలీదు, అడగాలి సార్. అంటే వాళ్ళు కూడా ఇప్పుడే చూసారు, సో దిగిన తర్వాత అడగాలి, నేను తెలియదు నాకు వాళ్ళు ఎలా. సోనా మాస్టర్ నమస్తే. లెజెండ్ ఆర్టిస్టులు, హీరోలు, డైరెక్టర్లు వాళ్ళందరితో చేశారు. సో న్యూ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఆర్టిస్టులతో మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. ఇందాకే గట్స్గా చెప్పారు సినిమా పెద్ద హిట్, సాంగ్ బాగుంటుందని. ఆ గట్స్ ఎలా వచ్చింది, సినిమా మీరు ఒపీనియన్ ఏంటి ఒక సీనియర్ డాన్స్ మాస్టర్? యాక్చువల్గా నేను ప్రభాస్ ఫస్ట్ సినిమా నేనే, ఈశ్వర్. సో ఇండస్ట్రీలోనే సగం మంది హీరోలకు నేనే ఫస్ట్ సినిమా చేస్తుంటాను. వీళ్ళు ఇప్పుడు కొత్త, రేపు వీళ్ళు పాత అంతే. కాకపోతే ఆ రోజు ఎలా చెప్తున్నా ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. సినిమాలు నేను నెలకు ఒక 10 సినిమాలు చేయగలిగినా నాకు నచ్చిన సినిమా ఉంటేనే బాగుంది అని చెప్పగలను. ఈ సినిమా నాకు బాగా నచ్చింది అంటే వీళ్ళు చెప్తే కామన్, మీకు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ సూపర్ అంటే ప్రతి సినిమాలో ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి డైరెక్టర్ వాళ్ళ సినిమా సూపర్ అనే అంటారు. సో నేను జనరల్ ఆడియన్గా చూశాను సినిమాని, చూసి నేను ఇంప్రెస్ అయ్యి చెప్పాను డెఫినెట్గా ఇది హిట్ సినిమా అనేసి. సో ఆ నమ్మకంతో చెప్తున్నా. అలాగే వీళ్ళిద్దరు కూడా, సాత్విక్ కానీ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా చేశారు. కొత్త అమ్మాయి నేను ఫస్ట్ సెట్లోకి రాగానే ఇద్దరు చెప్పినట్టు వాళ్ళిద్దరు మదర్లే కొంచెం పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో వాళ్ళు బయటికి పంపించేశాను. పంపించాక వీళ్ళు భయపడ్డారు, అంటే నేను RX100 లాగా కొంచెం ఎక్కువ రొమాన్స్ చేస్తానేమో అని. సో అది వేరే, ఆ జానరు ఆ కథకి అమ్మాయి అలా ఉండాలి కాబట్టి చేశాను. ఇందులో ఇది కాదు కాబట్టి వీళ్ళకి ఏం కావాలి ఏజ్ గ్రూప్కి. ఇప్పుడు ఇందాక అబ్బాయి అన్నట్టు ఆ అమ్మాయి డిగ్రీ చేసినట్టు కూడా తెలియదు, 16 ఏళ్ళ అమ్మాయి అనుకొని మాట్లాడుతున్నాడు ఇందాక నుంచి. సో ఆడియన్స్లో కూడా అదే ఉంటుంది జనరల్గా. సో అందుకే నేను ఆ రొమాన్స్ కూడా చాలా భయంతో, మీకు చాలా కాలం తర్వాత అప్పట్లో మన సీతాకోచిలుక ఆ స్టైల్లో కొంచెం ఆ ఎమోషన్స్ అన్నీ వాడుకున్నాను నేను వీళ్ళతో. సో తక్కువ డేస్ అండి, 2 డేస్ ఒక్కొక్క సాంగ్ నాకు చేసింది. ఇద్దరు బాగా చేశారు, చక్కగా పర్ఫార్మెన్స్. భానుగారు థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే చాలా సినిమాల్లో లవ్, రొమాన్స్ మనం చూస్తూనే ఉంటాం, కానీ వాటితో కంపేర్ చేస్తే మీ దాంట్లో ఎంత డిఫరెంట్గా చూపించబోతున్నారు ఈసారి? చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా అన్కండిషనల్ లవ్ అని. అంటే ఒక అబ్బాయి అంటే అప్రోచే వేరేగా ఉంటాడండి. కుర్రాడు అప్రోచే వేరేగా ఉంటుంది. అంటే తను రెగ్యులర్గా అమ్మాయితో ఒక అబ్బాయి మాట్లాడే అప్రోచ్ కాదు ఇది, ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. నేను చెప్తే చిక్కిపోద్ది కాబట్టి నేనేం చెప్పట్లేదు. చాలా అప్రోచ్ న్యూగా ఉంటుంది. అంటే ఇది ఎక్కడైనా రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? రిఫరెన్స్ ఏం లేదండి, రియల్గా నేను క్రియేట్ చేసుకున్న కదే, రిఫరెన్స్ ఏం లేదు. నేను ఆఫ్టర్ రాజధాని ఫైల్స్ ఒక 1 వీక్ ఎందుకు ఎమోషన్ అయ్యి మనం ఒక మంచి లవ్ స్టోరీ తీద్దాం అనిపించింది. కూర్చుని రాసా, 1 వీక్లో ఈ కథ ఫినిష్ చేశాను. తర్వాత దుర్గారావు గారు చెప్పడం అలా జరిగింది. కానీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి, బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు సూపర్గా చేసేసారు. మ్యూజిక్ సిద్ధార్థ్ సాలూరి, బ్యూటిఫుల్ మ్యూజిక్ అండి. అది సినిమాకి విపరీతమైన అసెట్. భాస్కర్ సామన గారి ఫోటోగ్రఫీ, అలాగే ఎడిటర్ న్యూ శిరీష్ ప్రసాద్, సూపర్ ఎడిటర్, ఎక్స్ట్రాడనరీగా ఎడిట్ చేశారు. అందరూ టీం అండి, నేను ఒక్కనే కాదు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రదీప్ కానీ, శ్రీకాంత్ కానీ, నాగరాజ్ కానీ, మేనేశ్వరం, లక్ష్మణ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్ గారు, గణేష్, ఇలా ఈచ్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్ అందరూ. ఈ సినిమా నేను మీకు చెప్పాలి రియల్గా అంటే క్యారవాన్ పెట్టకుండా చేశాను నేను. ఈ రోజుల్లో ఎవరైనా తీయగలరా? వితౌట్ క్యారవాన్. విజయ్ చంద్రశేఖర్ ఈజ్ ఆల్సో క్యారవాన్ లేకుండా సినిమా యాక్ట్ చేశారు. నేను చెప్పేశాను, మనందరం కష్టపడి హోమ్లీ నేచర్లో సినిమా ఎందుకు చేయకూడదు, అసలు అలా ఎందుకు సినిమా తీయకూడదు, ఒక కొత్త పందాలో మనం ఎందుకు సినిమా వెళ్ళకూడదు, ఒకప్పుడు ఎలా చేస్తామో అలాగే ఎందుకు కష్టపడి తీయకూడదు అని తీసిన సినిమా అండి. ఇది ఒక ఫ్యామిలీ లాగా తీసాం, అందుకే అంత బాగా వచ్చింది సార్ సినిమా. ఓకే సార్, సూపర్.